ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చు. గనక సువార్తను ప్రకటించకుండా దుష్టుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని జాతులకు సువార్త అందితే కడబూరం రోగుతుంది. సువార్త అందకుండా ఎలా చేయాలి? క్రైస్తవులను బెదిరించాలి, సువార్త చెప్పొద్దని వాళ్ళని అరికట్టాలి, ఆటంకపరచాలి, ఎవరు నమ్మకుండా చేయాలి. యేసు ప్రభువుని నమ్మితే మీకు రాయితీలు ఇవ్వం, రిజర్వేషన్లు ఇవ్వం, కన్సెషన్లు ఉండవు, నమ్మితే మీకు సమాజంలో స్థానం ఉండదు, మీరు వెళ్ళిపోవాలి, దేశంలో ఉండొద్దు అని నానా గలిబిలి చేస్తున్నారు. ఒకవేళ సువార్త ప్రతి ఒక్కరికి అందితే యేసు వచ్చేస్తాడని సాతాను భయపడుతున్నాడు, ఈ లోకాధికారి భయపడుతున్నాడు. ఈ లోకాధికారి అయిన సాతాను గుండెదడ పట్టుకుంది. ప్రియులారా, ఇది సాతాను కుట్ర, వాడు తెచ్చిపెట్టిన నకిలీ శ్రమల కాలం ఇది. నేను చెబుతున్నాను, ఈ శ్రమల మధ్యలోనే క్రైస్తవ సంఘం విజృంభిస్తుంది. ఈ శ్రమల మధ్యలోనే కోట్ల మంది యేసును అంగీకరిస్తారు. మహాశ్రమల మధ్యలోనే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది. గ్రేట్ ట్రిబ్యులేషన్ మధ్యలోనే ఎవడు లెక్కింపజాలనంత మహాసమూహము రక్షణ పొందుతారట. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వాళ్ళు చెబుతున్నారు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, నీ గొర్రె పిల్లకును మేము పొందిన రక్షణ కొరకై స్తోత్రము స్తోత్రమని మహాశబ్దంతో చెబుతున్నారు. వీళ్ళు ఎన్ని కోట్ల మందో తెలుసా? ఎవడునూ లెక్కింపజాలని మహాసమూహం. వీళ్ళు ఎవరు ఎక్కడ నుండి వచ్చిరని అడుగగా, యోహాన్ అన్నాడు, నాకేం తెలుసు అండి, మీరే చెప్పండి అన్నాడు. నీకు తెలీదా? నేను చెప్తాను. వీరెవరనగా 7వ అధ్యాయం 14, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైతానుగాడు శ్రమలు తెచ్చి పెడుతున్నాడు. ఎందుకు? సువార్త వ్యాపించొద్దని. కానీ మహాశ్రమల కాలములోనే ఎన్నడూ రక్షణ పొందనంత అధిక సంఖ్యలో ప్రజలు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బహుళ దేశాల సైన్యాలు ఇరాక్ మీద దాడి చేస్తారు, ఇరాక్ సర్వనాశనం అవుతుంది అని దేవుడు హబక్కూకు ద్వారా సగం, ఇర్మియా ద్వారా సగం చెప్పించి ఖచ్చితంగా నెరవేర్చాడు. 2 జర్మనీలు ఏకం చేశాడు. అసంభవం అనుకున్న ఇశ్రాయేలును మళ్ళీ పునర్జీవితం చేశాడు, పునరుద్ధానము చెందించాడు. ప్రపంచ రాజకీయాల్లో ఎవరు ఊహించని మార్పులు ఆయన తీసుకొచ్చాడు. అలాగే సకల మత గ్రంథములు, బైబిల్లోని దీర్ఘదర్శులు చెప్పిన ప్రకారం ఎవరు వద్దనుకున్నా సరే యేసయ్య వస్తాడు. వీరభోగ వసంతుడు రాక తప్పదు, కల్కి అవతారము రాక తప్పదు, నజరేయుడని యేసు మళ్ళీ 2వసారి రాక తప్పదు, మరియ కుమారుడు ఈసా అలైహిస్సలాం ఖురాన్ చెప్పినట్టు రాక తప్పదు. ఇన్ని గ్రంథాలు అబద్ధం కావడానికి వీల్లేదుగా. ఏదో ఒకరు చెప్పింది అబద్ధమైతే కావచ్చు, ఇంతమంది చెప్పారు, ఎలా అబద్ధం అవుతుంది? యేసును గూర్చి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఒకవేళ చెప్పి ఉండకపోతే, యేసు పేరు బైబిల్లో పెళ్లి కొడుకు ఏమిటి, కాలజ్ఞానంలో ఆయన పేరు వసంతుడేంటి? అది ఇది ఒకటే.